2024లో వేరే పల్లకిని మోయటం మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ ఆయన పొలిటీషియన్ కాదు, బీజేపీ తరఫున తీసుకురావటం జనానికి కూడా చాలా ఆశ్చర్యం. ఇప్పుడు ఒకటండి, నా ఆలోచన విధానం వేరే ఉంది. సుజనా చౌదరి గారిని ఇక్కడ నిలబెట్టడానికి మీరు ఒప్పుకోవడానికి మీకు ఏదైనా బెనిఫిట్ జరిగిందని ఒక టాక్. అన్ని సినిమాలాగా చూస్తున్నాను. ఎన్నికలైనాక మీరు చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ కలిశారా? నేను ఫాస్ట్ ట్రాక్ ఎమ్మెల్యే. ఏడాది పాలన ఫెయిల్ అంటున్నారా మీరు? లా అండ్ ఆర్డర్ ఉండాల్సిన రీతిలో లేదు. పార్టీ నడపటంలో వచ్చేటప్పుడు సరిగా జరగట్లా. వైసీపీలో గెలిచిన తర్వాత తెలుగుదేశానికి ఎందుకు వెళ్ళారంటే ఏం చెప్తారు? ఎదురు గాలిలో గెలిచాం మనం. గాలి ఉంటే కొట్టుకొచ్చినోడు కాదు నేను. నా స్పీడ్కి కొంతమంది తట్టుకోలేక నా సీట్ రాకుండా చాలా ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వైసీపీలో కొనసాగితే మంత్రి పదవి వచ్చేది అనుకుంటున్నారా? ఈ సీజన్లో వేసిన పచ్చడి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అదే టేస్ట్ కావాలంటే రాదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో 20 డివిజన్లు ఉంటే అక్కడ పని చేయించుకునే క్యాపబిలిటీ ఉండాలి. ఆ క్యాపబిలిటీ నా దగ్గర ఉందని నేను అనుకుంటున్నాను. జగన్ అందగాడని చెప్పారు, మరి పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డారా? చరిష్మా కలిగిన నాయకుడు. చంద్రబాబు గారు ఏం చేస్తే దానికి అపోజిట్ చేస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డితో ఎలా అనిపించింది, చంద్రబాబు గారితో ఎలా అనిపించింది? పార్టీ పెట్టిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి డే బై డే డౌన్ అవుతూ పోయింది. చంద్రబాబు గారి ద్వారా ఏంటంటే కూటమి పార్టీల మధ్య సఖ్యత బాగుందా? పరిస్థితులు గమనిస్తున్నాను నేను. లులు మాల్కి సంబంధించి భూ కేటాయింపుల్లో చాలా విమర్శలు వస్తున్నాయి, కానీ మీరు సమర్థిస్తారా? బద్దిపోలికి బొచ్చుడన్ని స్థలాలు ఉన్నాయి.